నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో మన మెదడు ఏ రకంగా పనిచేస్తుందో తెలుసుకుందాము. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకోగలడు ఒక మనిషి మాత్రమే. ఎందు గురించి అంటే మనిషి ఆలోచించగలడు, ఊహించగలడు, ఆలోచించిన దాన్ని ఇంప్లిమెంట్ చేయగలడు. మన శరీరంలో మన మెదడు ఒక అద్భుతం. మన మెదడులో బిలియన్ సంఖ్యలో కణాలు ఉంటాయి. ఒక్కొక్క కణానికి ఇంచుమించుగా వేల సంఖ్యలో కనెక్షన్స్ ఉంటాయి. అంటే మన మెదడులో మొత్తం మీద ట్రిలియన్ సంఖ్యలో కనెక్షన్స్ ఉంటాయి. మన మెదడులో ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ ఒక కణం నుంచి ఇంకొక కణానికి వ్యాపిస్తాయి. మనం మెలకుగా ఉన్నప్పుడు మన మెదడులో ఇంచుమించుగా 25 నుంచి 30 వాట్ల పవర్ ఉత్పత్తి అవుతుంది. మన మెదడులో 2 భాగాలు ఉంటాయి. కుడివైపు మెదడు మన శరీరము ఎడమ భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎడమవైపు మెదడు మన శరీరము కుడివైపు భాగాన్ని కంట్రోల్ చేస్తుంది. మన మెదడులో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ 2 ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే మనం మెలకుగా ఉన్నప్పుడు చేసే పనులు. అంటే ఎగ్జాంపుల్గా మనము వ్రాయడము, చదవడము, తినడము, డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ కూడా. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలియకుండానే పనులు జరుగుతూ ఉంటాయి. అంటే మనము తిన్న ఆహారము జీర్ణం అవ్వడము, మనము గాలి పీల్చుకోవడము, గుండె కొట్టుకోవడము, మన శరీరం లోపల రోజుకి కొత్త కొత్త కణాలు ఉత్పత్తి అవ్వడము. మనము తీసుకున్న ప్రాణవాయువులో ఇంచుమించుగా ఒక 20% మన మెదడు ఉపయోగించుకుంటుంది. ఒకవేళ మనము ప్రాణవాయువు కనుక సరిగ్గా తీసుకునకపోతే మన మెదడులోని కణాలు నశిస్తాయి. మనకు ఎంత తెలివిందో ఏ రకంగా తెలుసుకోవచ్చు అంటే దానికి ఒక టెస్ట్ ఉంటుంది. దాన్నే ఐక్యూ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ని మనిషి వయసును బట్టి, సమాధానం చెప్పే వేగాన్ని బట్టి నిర్ణయిస్తారు. మన తెలివితేటలే మనకు సంపద, మనకు గౌరవ మర్యాదలు తెచ్చిపెడతాయి. మన అభివృద్ధి, మన ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా మన తెలివితేటలపైన ఆధారపడి ఉంటుంది. మన మెదడు లోపల ఇంచుమించుగా 2 కోట్ల జీబీలో ఎంతైతే సమాచారాన్ని స్టోర్ చేసుకోగలదో అంత స్టోర్ చేసుకోగలదు మన మెదడు. కానీ మనము 5% కూడా మనం ప్రాపర్గా మన తెలివిని ఉపయోగించుకోలేకపోతున్నాము. ఎగ్జాంపుల్గా కనీసం మనం ఒక 100 మంది పేరుతో పాటు ఫోన్ నంబర్లు కానీ, బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ గుర్తుంటున్నాయంటే క్వశ్చన్ మార్క్ అనమాట. కానీ మన మెదడుని షార్ప్గా ఉండాలంటే మనము రోజుకి కొత్త విషయాలు చదవడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా నేర్చుకోవచ్చు. మన మెదడులోని కణాలు 150 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా పనిచేయగలవు. తర్వాత ఏదైనా పనిని 2 చేతులతో, అంటే ఎగ్జాంపుల్గా బ్రష్ చేయడము, రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి బ్రష్ చేయడము, తర్వాత వ్రాయడము రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి, తర్వాత తలదూకోవడము, తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్, అంటే ఎగ్జాంపుల్గా నాలుక బయటకి, ఐస్ ఆపోజిట్, ఇలా ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, తర్వాత జగ్లింగ్ గేమ్ ఆడినప్పుడు, పజిల్స్ నింపడం మూలాన, చెస్ ఆడడం మూలాన, వీటి వలన మన మెదడులోని కణాల లోపల కనెక్షన్స్ పెరుగుతాయి. తర్వాత మన మెదడుకి రోజుకు 8 గంటలు ప్రాపర్గా రెస్ట్ ఇచ్చినప్పుడు, అంటే పడుకోవడం మూలాన, తర్వాత రోజుకి 4 లీటర్స్ వాటర్ తీసుకోవడం మూలాన, తర్వాత మనం ఉడికించిన ఆహారం కనుక తీసుకుంటే అది జీర్ణం అవ్వడానికి మన తీసుకున్న ప్రాణవాయువుని 40% యూజ్ చేసుకుంటుంది. అందుగురించే ఉడికించిన ఆహారాలు తీసుకున్నప్పుడు మన మెదడు, మన శరీరం కూడా డల్గా అవుతుంది. అందుగురించి ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి.
మన మెదడు లోపల ఎక్కువగా గుడ్ ఫ్యాట్ ఉంటుంది. దానికి ఫ్లాక్సీడ్, వాల్నట్స్ ఒకటి, పచ్చి కొబ్బరి, జనపనార గింజలు ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి వీటి లోపల. ఇవన్నీ కూడా మన మెదడుకి బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత మనకు రోజుకి మన బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయడానికి 10 మిల్లీగ్రాముల జింక్ అవసరం ఉంటుంది. ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తీసుకున్నప్పుడు వాటి లోపల పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. మనము యాక్టివ్గా ఉంటూ 150 ఇయర్స్ వరకు మనం బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత పసుపు లోపల కర్కుమిన్ అనే ఒక పోషక విలువ ఉంటుంది. ఈ పోషక విలువ మన బ్రెయిన్ లోపల సెరోటోనిన్, డోపమైన్ హార్మోన్ డెవలప్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఈ రకంగా మన మెదడు ప్రాపర్గా పనిచేయడానికి, మనం హెల్తీగా ఉండడానికి ఈ రకంగా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి. తర్వాత మీకు ద్రోణాచార్య యోగా థెరపీ న్యూట్రిషన్ సెంటర్ ఆన్లైన్ హెల్త్ క్లబ్ స్టార్ట్ చేసింది. ఈ ఆన్లైన్ హెల్త్ క్లబ్ లోపల మీకు ఏదైతే హెల్త్ గోల్ ఉంటుందో, అంటే కొంతమందికి వెయిట్ తగ్గడం గురించి, కొంతమందికి డిజీజెస్ నుంచి నార్మల్లోకి రావడానికి, కొంతమంది మజిల్ బిల్డ్ చేయడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.